పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. పాలు నేనే తీయాలి, కాఫీ నేనే పెట్టాలి, పేడ నేనే పిసకాలి, పిడకలు నేనే వేయాలి. ఈ పనులన్నీ నేనే. నువ్వు మాత్రం కొందరు బొమ్మలా కూర్చొని పుస్తకాలు చదువుకుంటున్నావు. వింటున్నావా? నిన్నే. ఏమిటైనా సార్, ఇంతకీ నన్నేం చేయమంటావు? ఆ పుస్తకం పక్కన పారేసి నూతులోంచి నీళ్లు తోడు. ఆ పని చేయడానికి అమ్ముంది. పోనీ పేడ పిసికి పిడకలే. చిచి, పేడ వెధ వాసన వస్తుంది, నా వల్ల కాదు. ఆహా, పేడ వాసన రాకపోతే మరే వాసన వస్తుందట? రేపటి నుంచి ఆవులకి గేదెలకి కుడితలకు ఆ సెంటు కలిపి పెడతాను, అప్పుడు చేద్దు గాని సెంటు పిడకలు. మొహం ఎలా ఉందో చూడు, అరటి డొప్పలాగా. నోరుమూయి, నీ మొహమే ఉంది కొండ ముచ్చులాగా. నీ మొహమే ఉంది పెంట కుప్పలాగా. కోతి, నోరు మూస్తావా? నువ్వు నోరు మూసుకో. ఏయ్, నువ్వు నోరుమూయి ముందు. నువ్వు నీ నోరు మూసుకో ముందు. అబ్బా, తెల్లారిందో లేదో మొదలు. ఏమొచ్చిందే మీకు? నాకేమీ రాలేదు. ఉందిగా నీ ముద్దుల పెద్ద కూతురు. ఈవిడ గారేమో మహారాణిలా కూర్చుంటుందట, పనులన్నీ నేను చేయాలట. అసలు నాకు తెలియకడుగుతాను, ఏమిటి ఈవిడ గారి గొప్ప? దాని సంగతి నీకు తెలుసు కదే. నువ్వు చేయగలిగినంత వరకు చెయ్యి, మిగతా పనులు నేను చేస్తాను. ఏమిటి అక్క చెల్లెళ్ళు ఇద్దరు చెట్టుపట్లు ఆడిపోతున్నారు? నువ్వేమైనా అన్నావా? అయ్యో, ఏమన్నా అంటే ఊరుకుంటారు మీ పిల్లలు. ఇది రోజు ఉండే భాగవతమే గాని ఎందుకో పిలిచారు చెప్పండి. ఓ 300. 300? ఎందుకు? తర్వాత చెప్తాను, ముందు. ఏమిటండి తర్వాత చెప్పేది? ఊళ్ళో ఎవరికో ఏదో వచ్చి ఉంటుంది, తగ్గుతున్న అమ్మా అని తయారయ్యారు ఉపకారానికి. నెమ్మదిగా మాట్లాడు, ముందు. నేను ఇవ్వనండి. ఇవ్వను. నా కోపం వస్తుంది. ఏం చేస్తారు? ఏమైనా చేస్తాం. నేను ఇవ్వనంతే. ఇవ్వమంటున్నాను. చెప్పాను. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. తూర్పున సూర్యుడు ఇంకా దిద్దనే లేదు, మీరు అప్పుడే కాకా గాఘా మామాల దాకా వచ్చేసి గుణింతాలు దిద్దేసి చాచా చీచీలు అనేసుకుంటున్నారన్నమాట. మీకు బొత్తిగా భయం లేకుండా పోయిందిరా. అయినా వీధిలో అంత మందిని కూర్చోబెట్టి ఆడవాడితో తగురేంట్రా నీకు? పద 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 పద. అది కాదురా పంతులు, ఇప్పుడు ఆ సుబ్బన్నగా లేడు. ఎందుకు లేడు? ఉన్నాడు. వాడు పారిపోకుండా ఇద్దరు మనుషులు పట్టు కూర్చున్నారు వాడిని. అది కాదురా, వాళ్ళ అమ్మకి జబ్బు చేసింది, మందు ఇప్పించకుండా ఎక్కడా ముసిల్దాన్ని చంపేస్తాడో నాకు భయం వేసి వాడిని నానా చేవాట్లు పెట్టి ఒరే వెధవా ఇంటికి రారా 300 ఇస్తాను అని చెప్పి. ఇస్తానంటారు. ఉపకారానికి ఊరిని ఉద్ధరించడానికి మనకున్న 25 ఎకరాల పొలాన్ని 5 ఎకరాలు చేశారు. 2 ఆడపిల్లలు పెళ్లికి ఎదిగిన ఎత్తి మీద కూర్చున్నారు. ఆ రాంబాబు దయదలిచి వ్యవసాయం చేస్తున్నాడు. కనీసం ఎరువుల కన్నా డబ్బు లేకపోతే ఏం బాగుంటుంది? ఆ డబ్బు తీసుకెళ్లి ఎవరికో ఇస్తానంటారు. మీరేనే చెప్పండి మాస్టారు, ఇలా అయితే ఈ సంసారం ఏం బాగుపడుతుంది? అర్థమవుతుందమ్మా, అర్థమవుతుంది వీడి వెధవ బుద్ధి. ఒరేయ్, కాస్త జాగ్రత్తగా వినరా. సంసారానికి మగాడు కూడికి లాంటి వాడురా. ఊరికే తెచ్చి పడేస్తూ ఉండాలి. భార్య గుణకారం లాంటిది, భర్త తెచ్చిన దాన్ని రెట్టింపు చేస్తూ ఉండాలి. పిల్లలు ఎలాగూ మైనస్లే కదా, అంటే తీసివేతలన్నమాట. ఒరేయ్, నీకున్నది 2 ఆడపిల్లలు, వాళ్ళకి పెళ్లిళ్ళు పేరెంటాలు చేయవా? ప్లస్ గా ఉండవలసిన నీవే ఇలా మైనస్ గా తయారైతే ఎలారా? కాస్త బుద్ధి తెచ్చుకోరా, కాస్త బుద్ధి తెచ్చుకోరా. ఇదిగో వీడు ఉత్త తెలుగు మాస్టారు, వీళ్ళ లెక్క నువ్వేం పట్టించుకోకు. ఈవేళ నా పరువు కాపాడు. పరువు అన్నాక చేస్తానా? తెస్తాను ఉండండి. జానకి, బావకు టిఫిన్ పట్టుకెళ్ళమ్మా. అదే మరదల పిల్ల సరిగ్గా సమయానికి వచ్చావే. ఇవాళ ఏరువా కదా, నువ్వు పూజ చేసి కొబ్బరికాయ కొట్టిన నాగలికి ఎదురుగా వచ్చావంటే ఈ ఏడాదంతా బంగారం పండిస్తానే. మరీ అంత బంగారం పండితే తిండి గింజల కోసం జనం ఇబ్బంది పడిపోతారు గాని, ఇదిగో ఈ టిఫిన్ నీకిమ్మని అమ్మిచ్చింది. ఇది తినేసి నీ కొబ్బరికాయ నువ్వే కొట్టుకో. అదే కుదరదే, ముందు దీని సంగతి తెలుసుకోడా. అవతల నాకు చాలా పనుంది, నేను వెళ్ళాలి. నీకు అసలు బుద్ధిందా? చెట్టిందా బావు గారిని, కాబోయే మొగుడు గారిని నోరు తెరిచి కొబ్బరికాయ కొట్టమని అడిగితే నాకు అవతల పనుందని వెళ్ళిపోతావా? తిమిరిగా ఉందా? జాగ్రత్తగా మాట్లాడు. కాబోయే మొగుడట ఎవరు చెప్పారు నాయనా? ఒకళ్ళు చెప్పేదటే ఏంటది? దీని ఇష్టం వచ్చిన మాట్లాడితే నువ్వు నా మేనమా కూతురివి, కాబోయే అత్త కూతురివి. ఇదిగో నీకు కూడా తెలియకుండా పెళ్లి చేసుకునే అధికారం నాకుందా? మరీ మోటు మనిషివి నువ్వు. సరసానికి నీట్గా ఉంటే కుదరదే, మోటుగానే ఉండాలి, అప్పుడు కానీ అందం. ఆగలే, దేవుడి చెరువులో తీసుకురా, ఆ తర్వాత నేను వస్తా. పదండి, చేసుకుని పలహారం చేసుకోండి పోండి. ఎక్కడిగా నువ్వు? మళ్ళీ ఏమొచ్చింది? ఇక ప్రేమగా టిఫిన్ తెచ్చిందనివి తినిపించే బాధ్యత లేదు. తినిపించా. చాలే సబ్బడం, కోరికలు కోట్లు దాడుతున్నాయి. నాకు పనుంది, నేను వస్తాను. వస్తుంది ఇదేం మరదల పిల్లండి, ఇదేదో కంచు వ్యవహారంలాగా ఉందే. ఎవరినైనా అర్థం చేసుకోవచ్చు కానీ దీన్ని మాత్రం అర్థం చేసుకోవడం కష్టం. అరే టిఫిన్ తీసుకొచ్చి పెట్టడానికి పెడితే మొత్తం. అసలు బుద్ధి లేదు బావా. టిఫిన్ మాత్రం తెచ్చింది, పచ్చడి అక్కడే వదిలేసింది. ఓహో, పచ్చడి వదిలేటి వెంట నన్నే వదిలేసి వెళ్ళిపోయింది. నేను తినిపిస్తాను. వదిలేవే, నేను తింటలేవే. అదేం కుదరదు, నువ్వు లోపలికి పదా. అబ్బా మరదలో ఉండవా నీ సరసను, నీకున్న ప్రేమ ఎంత బాగుండేది. ఏంటి టిఫినా? ఏం టిఫినా? ఆహా, ఇడ్లీ దోశలు.
ఇదేంటో అబ్బో కొబ్బరి చట్నీ ఏంటో విశేషం? విశేషం ఏముంది కొత్తగా? మరదలు రోజు టిఫిన్ తీసుకొచ్చి దగ్గర కూర్చొని బావగారికి తినిపించడమే విశేషం. ఆ అన్నట్టు ఇవాళ వంట చేసుకోవద్దని చెప్పింది అమ్మ. భోజనం మా ఇంటి దగ్గరే. ఓహో, పొద్దున టిఫిన్ కాకుండా మధ్యాహ్నం భోజనం కూడానా? అయితే మాంసం ముక్క కక్క దచ్చేస్తా. ఉండు, ఏంటది? చట్నీలో ఉప్పు సరిగ్గా సరిపోయింది. ఆహా, రుచి చూసావా? దోశ కొబ్బరి చట్నీ. ఉండు, అయ్యో, మళ్ళీ ఏమొచ్చిందే? దోశ కూడా చాలా బాగుంది. అవును, ఇంతకు నన్ను తినేస్తావా లేదా? అయినా నీకు ఇంట్లో అత్తయ్య తిండి పెట్టలేదేమే? కోపడకు బావా. మరి ఏంటి మరి? ఇగో నీకు కావాలంటే మొత్తం తినవు, నాకేం అక్కర్లేదు, నేనేం అనుకోను. అది కాదు బావా, ఏదో బావగారివి కదా, నా చేత్తోనే తినిపిస్తే బాగుంటుంది కదా అని తిను బావా. ఆహా, చిన్నప్పటి నుంచి నువ్వే తినిపించా పాపం, లేకపోతే మా తింటే తెలీదు. ఇక మరి ఇక్కడి నుంచి వెళ్తావు లేదా? సరే, బావవి నా చేత్తోనే తినిపిద్దామని ఆశపడ్డాను. పోనీ ఓ పంచే, నువ్వు తినిపించు, నేను తింటాను. అట్టగా అట్టగా టిఫిన్ తేవడేమో నా కోసం తీసుకొచ్చింది, తను తింటావో సరిపోయా, ఇక నాకేం మిగులుతుంది? ఓ శ్వాస పెట్ట. రావుడు, రావుడు గారు, షావుకారు కొబ్బరికాయలు డబ్బు పంపాడా? సాయంకాలం తెచ్చిస్తానన్నాడమ్మా. నువ్వు వెళ్ళి వెంకయ్య పిలుచుకో. అలాగేనమ్మా. రావులమ్మా, రావులమ్మా, ఏమిటి అలా ఉన్నావు? పెద్దయ్య గారికి ఇప్పుడు 3 సార్లు కాఫీ తీసుకెళ్ళి ఇచ్చానమ్మా. తుప్పుకుని మొహా నుమ్మేసి ఒకటే తిట్టడం మొదలెట్టారు. ఆయనకి మీరు ఇస్తే గానీ కుదరదమ్మా. వెళ్ళండమ్మా, వెళ్ళండి. తాతయ్య చాలా కోపంగా ఉన్నారా? వెళ్ళండమ్మా, మీకే తెలుస్తుందిగా. తను వెళ్ళి కాఫీ తీసురా. తాతయ్య కాఫీ. తాతయ్య లేదు, పీతయ్య లేదు. నీకే? నువ్వు హాయిగా కాఫీ తాగి టిఫిన్ తిని తిరిగ్గా వచ్చావు. ఇక్కడ దిక్కు ముక్కు లేనివాడు ఒకడు ఉన్నాడు. నువ్వు వచ్చి కాఫీ ఇస్తే తప్ప తాగడం అన్న సంగతి నీకు గుర్తుంటేగా. నాకే వద్దు. ఒక్కరోజు కాస్త ఆలస్యంగా వస్తే ఇంత కోపగించుకోవాలా? నా మంచి తాతయ్య కదూ, తాగు. తాగమంటే తాతయ్య నా కోసం. అబ్బా, అద్భుతంగా ఉందమ్మా. ఆ పని మనిషి ఇందాకిస్తే అవతల పారేశాను, అసహ్యంగా ఉందని. ఏమిటి ఏమిటా నవ్వు? ఎందుకు? నువ్వు బాలు తను పారేసిన కాఫీ ఇప్పుడు తీసుకొచ్చాను. అమ్మ బాడవా. చిన్నబాబు, టిఫిన్ అంతా ముందు పెట్టుకుని తినకుండా తపస్సు చేస్తున్నావేంటి? తినడానికి తిథి ముహూర్తాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, అందుకే వెయిట్ చేస్తున్నాను. ఏమిటవి? నువ్వు రావటం తిది, తినమని చెప్తాం ముహూర్తం. రోజు నువ్వు చెప్తా అలవాటు అయిపోయి నువ్వు రాకపోతే అసలు తినబుద్దే కావటం లేదు. నువ్వు పట్నంలో ఉన్న 4-5 సంవత్సరాలు ఏవి తినకుండానే ఎలా బ్రతికావు? అదేమిటి? అక్కడ నేను లేనుగా. సుందర వదనా రవీంద్ర, మధుర దరహాస ప్రభాచంద్ర, గోపికా మానసరోవర, రాధామయ విహార, శ్రీ 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 అభినవ కృష్ణ వారు ఏం చేస్తున్నారు? విజయోస్తు విజయోస్తు విజయోస్తు. లీలాకృష్ణ గారికి జై. సర్వే జనా సుఖినో భవన్. బృందావన విహారానికి వేళైంది, పదండి. లీలాకృష్ణుల వారికి స్వాగతం, గతం గతం సుస్వాగతం. సుఖీభవ షావుకారు, సుఖీభవ. సంతకాలు పెట్టేసి కాగితాలు రెడీగా ఉన్నాయి, తీసుకుని డబ్బిచ్చేయి. ఇదిగో బాబు, మాకివ్వాల్సిన బాకీ పోను, మిగతా మీ సొమ్ము తీసుకోండి. బాబు, సంవత్సరానికి ఇలా 4-5 ఎకరాలు అమ్మేస్తుంటే ఎలా బాబు? పిచ్చివాడా, అమాయకుడా, నీకిప్పటికి చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను విను. కృష్ణుణ్ణి నమ్ముకుని బతుకుతున్న వంశం మాది. మా తాతగారి పేరు గోపాలకృష్ణుడు. ఆహా. ఆవుల వ్యాపారం చేసి చాలా గడించాడు. ఫ్లూటు కచేరీలు చేసి ఆయన సంపాదించాడు. ఓహో. పోతే నా పేరు లీలాకృష్ణుడు. ఏమీ చెయ్యను. బృందావనం లాంటి పల్లెల్లో లీలలు మాత్రం చేస్తుంటాను. నీకు తెలుసుగా నా లీలలు? తెలియకపోవడం ఏంటండి, నెలకి 3 తగులు 6 జరిమానాలుగా వెలిగిపోతున్న మీ కీర్తి చుట్టుపక్కల 7 గ్రామాల దాకా పెరిగిపోయిందండి. ఛీ! నీకు అసలు బుద్ధి లేదయ్యా. లీలల గురించి మాట్లాడుతుంటే తగులు జరిమానాల గురించి చెప్తావేంటి? అర్థం లేకున్నాను. నీకో గీతారాశ్యం చెప్తాను విను. మనిషి బతికేది ఎన్నాళ్ళు? 100 ఏళ్లేగా. నువ్వు చెప్పేది 100 ఏళ్ల క్రితం మాట. ఇప్పుడు అన్ని హైబ్రిడే. బియ్యం హైబ్రిడ్, వంకాయల హైబ్రిడ్, ములక్కాయల హైబ్రిడ్. మొన్న మధ్యన పేపర్లో చదివాను, మనుషులు కూడా హైబ్రిడ్ వస్తున్నారంట. ఇవన్నీ సైజులు ఎక్కువ, సారం తక్కువ. అంచేత ఏ మనిషి 60 ఏళ్ల కన్నా బతకట్లేదు. నాకిప్పుడు 30 ఏళ్ళు. మహా బతికితే ఇంకా 30 ఏళ్ళు బతుకుతాను. ఉన్నది 60 ఎకరాలు. నాకా పెళ్లి పెటాకులు లేవు. అంచేత మా తాత ఇచ్చిన పొలం, మా నాన్న ఇచ్చిన బంగారం ఏడాదికి ఇంత నమ్మేసి జల్సాగా బతుకుతున్నాను. ఆహా, ఏమైనా మీ తెలివి కలబడండి. అబ్బా, పెట్టేసావా దిష్టి?
రే దిష్టి దిష్టి తీయండ్రా దిష్టి. వస్తుంది ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఈ ఊరు దిష్టి, ఆ ఊరు దిష్టి, వడ్డీ వ్యాపార దిష్టి, సారా కొట్టు దిష్టి, షావుకారు దిష్టి. సర్వే జనా సుఖినో భవంతు సుఖినో భవంతు. ఒరే సింహం, నీ పద్ధతి ఏమి నాకు నచ్చలేదురా. నీ పద్ధతి నాకు నచ్చలేదు. ఏమిట్రా నా పద్ధతి నీకు నచ్చంది? నీకేమిటో నా పద్ధతి నచ్చంది. చెప్పమంటావా? ఊళ్ళో ప్రతివాడి అవసరానికి అడ్డం పడిపోయి ఉపకారం అనే పేరుతో ఉన్నదంతా తగలబెట్టేస్తున్నావు. రే పిచ్చి పంతులు, నన్ను మాట చెప్పమంటావా? మనిషి అన్నవాడు ఎవ్వరికీ ఉపయోగపడని బ్రహ్మచముడు తుప్పలా బతకూడదరా. 10 మందికి ఉపయోగపడే కరివేపాకు చెట్టులా బతకాలి. అది చూడు, కోసే కొద్దీ చిగురిస్తుంటుంది. మనం అంతే. అలాగే తాలింపులో వేసుకుంటారు, తినేటప్పుడు తీసి అవతల పడేస్తారు ఆ కరివేపాకుని. నీకు బుద్ధి ఉందిరా వేధవా? నువ్వే వెధవ. నువ్వే వెధవి. నువ్వే వెధవ. నువ్వే వెధవనా? వెధవి. నువ్వే వెధవన్నా వెధవి. నేనే వెధవనా? నేను వెధవనా? నువ్వు కాదు. నువ్వు కాదు. ఏంటి మామూలు ఇద్దరు పోటాడుకుంటున్నారు? ఏం లేదళ్ళు, ఏది చెప్పినా బెత్తం బుచ్చుకు మరీ బుద్ధి చెబుతాను. నేనేం చంటుకురానా? పంతులు గారు కదా. అలా చెప్తే కానీ వీడికి బుద్ధి లేదు. సర్లే, ఎరువులకి పట్నం వెళ్తా అన్నావు. వెళ్ళేటప్పుడు మీ అత్తయ్యని అడిగి డబ్బు తీసుకెళ్ళి. వెళ్ళక్కడ ఉంది డబ్బు. వెంకటకి ఎప్పుడో ఇచ్చేసాడు అన్ని వెదోకౌర్లు. నోర్మి. అది కాదళ్ళు. నాకు తెలిసిన మావయ్య, నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావనే డబ్బు నేను సిద్ధంగానే పెట్టుకున్నాను. వస్తా పొలంలో పర్వాలేదు. సాయంకాలం రచ్చబండ దగ్గర తగు ఉంది. ఏది ఆ లీలాకృష్ణ గారి తగ్గనా? తొందరగా వస్తా పంతులు గారు. ఆగండి ఆగండి, పంచాయతీ పెద్దలారా ప్రజలారా శాంతించండి. అసలు జరిగింది చెప్పేస్తాను. ఆ అమ్మాయి నడిచి పెడుతోంది. నా చేతికి వాచి లేదు. టైం చూద్దామని పవిత్రంగా ఆ అమ్మాయి చేయబట్టుకున్నాను. అంతే, నేనేదో మానభంగం చేయబోతున్నానని భయపడిపోయి పీక తెగిన మేకలాగా అరవటం మొదలెట్టింది. నేను భయపడి నోరు నొక్కేశాను. ఇంతలో ఈ రాంబాబు వచ్చి నన్ను ఎడాపెడా వాయించేశాడు. అసలు నన్ను అపార్థం చేసుకుని అన్యాయంగా వాయించేసిన ఈ రాంబాబుకి వేయండి జరిమానా. పెదమాబద్ధాలాడు. నువ్వు ఆ అమ్మాయిని అల్లరి పెట్టావు కాబట్టి నేను చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. మర్యాదగా నిజం ఒప్పుకో. ఏంటి అలా మీదకి వస్తున్నావు? మళ్ళీ వాయించేస్తావా? నీ మొహాన్ని నేను మళ్ళీ వాయించాలా? మర్యాదగా చేసిన తప్పుకుని క్షమాపణ వేడుకున్నావా సరే, లేకపోతే నేను కాదు వీళ్ళంతా కలిసి తంతారు. మావయ్య, జరిగినట్టు చెప్పాను. తర్వాత తీర్పు మీ పెద్దల ఇష్టం. వస్తా. ఆడేం చేస్తాడా? ఆడికి వేయాల్సిందే శిక్ష. సుబ్బమ్మ పట్ల ఈ లీలాకృష్ణ అసహ్యంగా అసభ్యంగా ప్రవర్తించినందుకు 500 రూపాయలు జుర్మానా విధించడమైనది. ఇది పంచాయతీ తీసుకున్న నిర్ణయం. ఏమంటావు రత్తయ్య బావా? ఇంకో 100 అయితే బాగుంటుందేమో. అయ్యా, నీ మాట ఎందుకు కాదనాలే? అలాగే ఇక మొత్తం 600. బాబు, ముందు నా పూజ అవని తర్వాత నువ్వు చేసుకుంటూ గాని పొద్దుటి నుంచి కాఫీ కూడా తాగలేదు. తల నొప్పిగా ఉంది. పూజ దగ్గర కూడా నీ బడాయి వెళ్ళపోయాలా? అన్ని నీ ఇష్టమేనా? అసలు ఏమిటా నీ గొప్ప? తర్వాత చెప్తాలే, గొడవ చేయకు. తప్ప చేసుకో చేసుకో. ముందుగా నువ్వు పూజ చేసుకున్నంత మాత్రాన నీ కలెక్టర్ మొగుడు రాడు, నాకే మొగుడు రాకుండాను పోడు. కలెక్టర్ రాకపోతే ఇంజనీర్ వస్తాడు. నువ్వు నోరు మూసుకో. వస్తాడు. ఉద్యోగం పనులంటూ నెలకి 20 రోజులు ఊళ్ళు తిరుగుతూ ఉంటాడు నీ ఇంజనీర్ మొగుడు. ఏమో బాబు, నాకు మాత్రం శుభ్రంగా కష్టపడి వ్యవసాయం చేసుకునేవాడైతే ఇష్టం. నెలకు 30 రోజులు నా దగ్గరే పడుంటాడు. చిచి, నీవన్నీ మట్టి పిసుకునే ఆలోచనలే. వ్యవసాయం చేసుకునేవాడితో ఓ సుఖమా సంతోషమా? నాకు మాత్రం ఇంజనీర్ అయితేనే ఇష్టం. చచా, నాకు వ్యవసాయం చేసుకునేవాడే ఇష్టం. అతనే గొప్ప. చూస్తుండు, నేనే ఇంజనీర్నో డాక్టర్నో చేసుకుంటాను. అప్పుడు నువ్వే అంటావు నీ మొగుడే గొప్ప అని. నేనే అన్నావు, నువ్వే అంటావు చెల్లాయ్ పొరపాటు చేశానే, నీ మొగుడే గొప్ప అని. చిచి, మా ఆయనే గొప్ప కాదు, మా ఆయనే గొప్ప. మా ఆయనే గొప్ప, మా ఆయనే గొప్ప. మీ ఆయన కంటే మా ఆయనే గొప్ప, మీ ఆయన కంటే మా ఆయనే గొప్ప. అబ్బబ్బబ్బా, ఆపండమ్మా మీ గొడవ. అమ్మా, నేను ఒక్కటి అడుగుతాను చెప్పండి. మాకు తెలియకుండా మీరు పెళ్లిళ్ళు ఎప్పుడు చేసుకున్నారు? మీ మొగుళ్ళు ఎవరు? వాళ్ళ పేర్లు ఏమిటి, ఊళ్ళో ఏమిటి చెప్పకుండా వెళ్ళిపోతారే. అసలు నేను చెప్పేదేమన్నా వింటున్నావా? వాకిట్లో కళకళ్ళాడే ముగ్గు పెడితే లక్ష్మీదేవి కిలకిల్లాడుతూ లోపలికి వస్తుందట. ఆడపిల్లలు ముగ్గు పాలతోనే ముగ్గు పెట్టడం నేర్చుకోవాలి. పుస్తకాలకే ఎప్పుడైనా చదువుకోవచ్చు. పొద్దున్న లేచినప్పటి నుంచి నన్ను సాధించడం తప్ప వేరే పని లేదా నీకు? అసలు ఇప్పుడు నేనేమన్నాను? ఏదో మాట వరుసగా చెప్తున్నాను. వెనకటి కొత్తగా పెళ్ళైన ఓ పెళ్ళావా వాల్జడేసుకో అంటే నాకు రాదు, నువ్వే వేసి పెట్టు మగడా అందట. డబ్బా, కాస్త నోరు మూస్తావా? ఆ పని నువ్వే చేసుకో. అమ్మ జ్యోతి, ఓసారి ట్రావే పాలు తీసేళ్దు గాని. అన్ని పనులు నేనే చేయాలా? ఆ పాలేవో దాన్నే తీయమనొచ్చుగా. దానికి ఏం చేత అవుతుంది? నా తల్లివి కదూ, రామ్మా తొందరగా. సర్లే. ఓయ్, మధ్యలో ముగ్గులలా వదిలేయకూడదు. కొద్దిగానే ఉంది,
చుక్కలు కలిపి సర్లే నువ్వు వెళ్ళు మరదల పిల్ల ముగ్గులు ప్రమాణంగా పెట్టావు. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు నువ్వు? ఇదేమన్నా బ్రహ్మ విద్య? ఇవన్నీ నాకు ఎప్పుడో వచ్చు. ఇప్పుడు వచ్చా? వస్తుంది, నాకు భలే సంతోషంగా ఉంది. నీకెందుకు సంతోషం? నాకెందుకంటే ఎప్పటికీ నీ ముగ్గులను నా ఇంటి ముందు కదా నువ్వు పెట్టాలి. ఆ పెడతాను ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడితే 2 ముట్టికాయలు పెడతాను. ఆహా, అయితే పెట్టు మరి. మరదలు పెట్టే ముట్టికాయలు కజ్జికాయల కంటే తీగా ఉంటాయి. అది సరిగానే మరదల పిల్ల, నీకు ఈ ఒక్క ముగ్గేనా అన్ని ముగ్గులు వచ్చా? అన్నీ వచ్చు. అన్ని వచ్చా? రథ ముగ్గు వచ్చా? వచ్చు. చిలకా ముగ్గు వచ్చా? వచ్చు. మరి ముద్దు ముగ్గు వచ్చా? అది వచ్చు. వస్తే పెట్టు. వస్తున్నా, పెట్టాలి. సైలెన్స్ నోరు తినండి, చర్మం ఒలిచేస్తాను. ఈ వంట వార్పు ఎవరి కోసం? మీకోసం, మీ మధ్యాహ్న భోజనం కోసం. ఒక్కరోజు వంట మనిషి రాకపోతే నా ప్రాణాలు పోతున్నాయి కదా. పాఠం చెప్పకపోయినా, వంట చేయకపోయినా ఆ వీడియో వచ్చి నా ప్రాణాలు తీసేస్తారు. అసలే తిక్క మనిషి. గొడవ చేయగానే పాఠం చెప్తున్నాను. రేయ్ ఇదిగో నేను చెప్పింది చెప్పండి. ఉప్పులేని కూర ఒప్పదు రుచులకు. కూరల్లో సరిపడని ఉప్పు లేకపోతే కూరలు రుచించవు. కాబట్టి ఉప్పు వేస్తున్నాను. ఆ తర్వాత రే బడుద్దాయిలారా, పద్యం మాత్రం చెప్పండి, నన్ను చంపకండి. పద్యం మాత్రం చెప్పండి రా. పప్పులేని తిండి ఫలము లేదు అంచేత, అంటే పప్పు తినకపోతే తిండికి ఫలితం లేదు. కాబట్టి ఇదిగో పప్పు వేస్తున్నాను. రేయ్, చదువుకోవడానికి పాఠాలు అక్కర్లేదు కానీ భోజనానికి మాత్రం టెన్షన్గా వచ్చేస్తావు. 3 రోజుల నుంచి స్కూల్కు రాకుండా ఎక్కడ తిరుగుతున్నావు చెప్పు. మా అయ్యకి 4 రోజుల నుంచి జ్వరం అండి. కూలి పనికి కూడా వెళ్ళటం లేదండి. 3 రోజుల నుంచి అన్నం కూడా తింటం లేదండి. ఇవాళ బాగా ఆకలేసి పళ్ళు తిందామని వచ్చానండి. మీ నాన్న వేరేగా జ్వరమా? అయ్యో పాపం. రే నరసింహం, ఏమిట్రా? వేరే గారి ఇంటిలో పోతే 3 రోజుల నుంచి పస్తులు ఉంటున్నారట్రా. వాళ్ళ సంగతి చూసుకో. ఏమండి రాంబాబు గారు? ఏంటో గారు గిరని మర్యాద మొదలెట్టావు? మీరు సాక్ష్యాలు అవి చెప్పి జరిమానాలు వేయించేవాళ్ళు, మేం వేయించుకునేవాళ్ళం. కొంచెం మర్యాద చేసుకునేవాడి మిమ్మల్ని. ఏమన్నా నాకు తెలియక అడుగుతాను, న్యాయం అన్నది అందరికీ ఒకటే కదా? అవును. ఏం లేదు, మీకు 2 మరదలు ఉన్నారు. ఒక ఆవిడ పొద్దునే టిఫిన్ పట్టుకొస్తుంది, 2వ ఆవిడ మధ్యాహ్నం భోజనం పట్టుకొస్తుంది. మీరు టిఫిన్లు, భోజనాలు, గోరుముద్దలు, సరసాలు వగేరా వగేరా చేస్తుంటారు. మరి నేను సుబ్బమ్మ చేతిని పవిత్రంగా పట్టుకుంటేనే నాకు జరిమానా వేయించారే, మీరిద్దరు సుబ్బమ్మల చేతుల్ని గట్టిగా పట్టుకుంటున్నారు. మీకేం వేయించాలండి? ఏమేయించాలా? మళ్ళీ మా కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకున్నావా నిన్ను పచ్చల బద్దలు చేస్తాను, జాగ్రత్త అనుకున్నా. సర్వే జన సుఖినో భవంతు.
మీద చేయి చేసుకుంటారా నువ్వు? సర్వే జన సుఖినో భవంతు. దొక్క చీరేస్తానే అనుకున్నావు. జానకి, రోజు ఉదయాన్నే వచ్చి ఈ పూలన్నీ కోసుకెళ్తావు. ఎవరి కోసం? సగం దేవుడి కోసం, సగం నా కోసం. అలా ఎందుకు? మొత్తం పూలన్నీ దేవుడికే ఇచ్చేయచ్చుగా. పూర్తిగా ఇవ్వమని దేవుడు నన్ను ఎప్పుడూ అడగలేదే. దేవుడు ఏది అడగడు, మనమే అర్థం చేసుకోవాలి. అడగకుండా అర్థం చేసుకుంటే అదొక్కోసారి అపార్థం కావచ్చు. అయినా దేవుడికి పూజారంటే భయం కాబోలు. ఇంతవరకు నోరు మెదపలేదు. దేవుడికి భయం ఏమిటి? సమయం వస్తే పూజారి పిలక పట్టుకొని ఆడించేస్తాడు. జానకే, ఎక్కడ మరదల పిల్ల ఎక్కడ? ఏం కొంప మునిగిందని అలా గొంతు చించుకొని అరుస్తున్నావు? అంటే గొంతు చూసుకుని నడుస్తున్నాను నీకోసం. నానా ఇదే నానా అదే ఎంత కష్టపడి గోరింటా తీసుకొస్తే గొంతు చూసుకుని నడుస్తున్నాను. గొంతు 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 గొంతు. సర్లే, అలాగే అక్కడ పెట్టి వెళ్ళు. ఇక్కడ పెట్టినా? ఇక్కడ పెట్టాను నేను తీసుకొచ్చింది పళ్ళు పళ్ళు రాలకూడదు అనుకున్నాం. ఇదిగో నువ్వేం చేస్తావు నాకు తెలీదు. వస్తే బోడి పుస్తకం బావగారిని నానా కష్టాలు పడి నీకోసం గోరింటా తీసుకొస్తే పుస్తకం బోడి పుస్తకం అని. ఇదిగో నువ్వేం చేస్తావు నాకు తెలీదు. ఈ గోరింటాకు మెత్తగా రుబ్బు. ఏది గారెల కోసం పప్పు రుబ్బుతారే, పప్పు అంత మెత్తగా రుబ్బు. రాత్రి పెట్టుకో. తెల్లారడం ఏంటి, అయ్యగారి కళ్ళు తిరగడం ఏంటి, ఎర్రగా పని నీ చేతులు చుట్టం ఏంటి? పెట్టుకొస్తా అనవే. పెట్టుకొస్తా పెట్టుకో. ఇదిగో మర్చిపోయినాయి, మొత్తం నువ్వే పెట్టుకోవాలి. అత్తయ్య కూడా ఇవ్వద్దు. ఆ మరదల పిల్ల లేదు, కొట్టి పిల్ల, దానికి అసలు ఇవ్వద్దు. మొత్తం నువ్వే కాళ్ళకి చేతులు ముఖాన్ని మొత్తం పెట్టుకోవాలి. మొత్తం పడిపోవాలా? ఓయ్ ఎవరదే? నేనే బావా. ఓ నువ్వా మరదల పిల్ల? ఏంటి రాత్రి గోరింటా పెట్టావా? పెట్టాను బావా. బాగా పండిందా? బ్రహ్మాండంగా పండింది. పండకేం చేస్తే ఇచ్చిందెవరా? బావనే ప్రేమతో ఇచ్చాను. అవును మరి. ఇదిగో నేను కళ్ళు మూసుకొస్తున్నాను. తలుపు తీసి కళ్ళు తెరవంగానే ఎర్రగా పడి నీ చేతులు కనపడాలి. రా బావా, రమ్మంటుంటే. వస్తున్నా, కాసుకో. ఇదిగో మరదల పిల్ల, తలుపులు తీస్తున్నాను. ముందు నీ చేతులు మాత్రం లోపల పెట్టు. ఆహా ఆహా, బా ఎంత బాగున్నాయి నీ చేతులు, ఎంత బాగా పని. నువ్వంటే? అవును నేనే. మరి మీ అక్కయ్య ఇంటి దగ్గర శుభ్రంగా నిద్రపోతుంది. మరి నేను ఇచ్చిన గోరింటాకు మీ అక్కయ్య పెట్టుకోలేదా? అంతా నువ్వే పెట్టుకున్నావా? గురుగారు, నాకు చిన్న అనుమానం. అవకాశం ఇచ్చాను, అడుక్కో. ఏం లేదు, తమరి ఈ మధ్య లీలలు ఏం చేయటం లేదు. కారణం ఏమిటి? జరిమానాలు కట్టలేక? చచ్చే అదేం కాదురా. ఆ రోజుల్లో మా గురువుగారు శ్రీకృష్ణుడు కూడా గంటకోలేలా అరగంటకోలేలా చేయలేదు. దానికి సమయం, సందర్భం, సెటప్ ఉంటేనే చేశాడు. ఉదాహరణకి చెరులో స్నానం చేస్తున్న గోపికల చీరలు ఎత్తుకెళ్లి పొన్న చెట్టు మీద కూర్చునే లీల మనం చెయ్యాలి అనుకో. దాని చెరువు ఉండాలి, స్నానం చేసే అమ్మాయిలు ఉండాలి, చెరువు కట్టిన చెట్టు ఉండాలి, అది మనం ఎక్కడానికి వీలుగా ఉండాలి. దొరికిందిరా కరెక్ట్ గా అదే సెటప్. ఇప్పుడు చేస్తాను లీల, కన్నుల పండుగ చూసుకో. దీనికి ఏదో పెద్ద అందగాడని మొగుడు వస్తాడని సంబరపడుతుంది. కాకపోతే నీకు వస్తాడేంటి బొరముక్కు నువ్వు? నీకు అర్థం ఊరుకోండి. ఆలస్యమైంది, పదండి వెళ్దాం. ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే సిగ్గు లేకుండా కొమ్మెక్కి కూర్చున్నావా కొండముచ్చులాగా? కొండముచ్చును కాదే, లీలాకృష్ణుణ్ణి. ఇవిగో మీ చీరలు. ఇప్పుడు మీరు మీ రెండు చేతులు పైకెత్తి నమస్కారం పెట్టి, హే లీలాకృష్ణ, మా చీరలు మాకిమ్ము, మా చీరలు మాకిమ్ము అంటేనే కానివ్వను. ముందు మీరంతా పైకి లేవండి, తొందరగా. భాగవతంలో శ్రీకృష్ణుడు చీరలు మాత్రమే ఎత్తుకెళ్ళాడని రాసింది. లంగాలు బాడీలు ఎత్తుకెళ్ళినట్టు లేదు. పొరపాటు చేశాను. ఏంటి నమస్కారం పెట్టమంటే అంతా చెట్టు చుట్టూ చేరుతున్నారు? అలా కోపంగా చూస్తారేంటి? ఏంటా చేతిలో రాయా? ఆనాడు వస్త్రాపరణం ద్రౌపదికి జరిగింది, ఈనాడు నాకు జరిగింది. సర్వే జన సుఖినో భవంతు. లేటు మురళీకృష్ణ గారు అబ్బాయి లీలాకృష్ణ. ఆగండి ఆగండి. లీలాకృష్ణ అనబడే ఈ తుచ్చుడు, నీచుడు, చండాలుడు నిన్న సాయంత్రం చెరులో స్నానం చేస్తున్న కొంతమంది అమ్మాయిల చీరలు దాచేసి అల్లరి చేసినందున వీడికి 500 రూపాయలు జరిమానా విధించడమైనది. అంతే కదా?
నువ్వేమంటావు రత్తయ్య బావా? ఇంకో 100 ఎత్తే బాగుంటదేమో అంటావు, అంతే కదా? నీ మాట ఎందుకు కాదనాలే, ఇవిగో 600. అవును, నా ఆస్తి అంతా ఇలా జరిమానాల రూపంలో తినేయటానికేనా మీరు ఈ పంచాయతీలు కట్టుబాట్లు పెట్టింది? ఇక మీదట నువ్వు వెధవ పనులు చేసి జుల్మానా చెల్లించిన నీ పాపిష్ట డబ్బి పంచాయతీ ముట్టుకోదు. ఇక నుంచి నువ్వు ఏ పొరపాటు చేసినా నీకు దేశశుద్ధి చేసి గ్రామ బహిష్కారం చేస్తాం కాబట్టి అంతేకాదు, నీకు 2 నెలలు టైం ఇస్తున్నాను. దేనికి? నువ్వు పెళ్లి చేసుకుని ఒక గృహస్థుడివి కావాలి. అన్యాయం, ఇది చాలా అన్యాయం. ఈ పెళ్లి పెటాకులు నాకు కుదరవు. గురువు గారు, పెళ్ళంటే అర్థమైంది, పెటాకులు అంటే అర్థం ఏమిటండి? పెటాకులు అంటే పెళ్లితో పాటు మనం తగిలించుకునే అత్తగారు మామగారు అనే తాటాకులు అన్నమాట. అర్థమైందా? ఇది చాలా ఊరికే అరవకు, ఇది పెద్దలందరూ కలిసి చేసిన నిర్ణయం. ఓహో అలాగా, అయితేనే పెళ్లి చేసుకు తీరాలి, అంతే కదా? పదండి. ఈ ఇంట్లో పెట్టిన వస్తువు పెట్టిన చోట ఉండదు కదా, దిక్కు దివాణా లేని కొంపైపోయింది. చీ 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 చీ. ఏంటయ్య గారు? నా కళ్ళజోడు ఏమన్నా చూసావా? నాకెందుకయ్య గారు? నెట్టేసి కొట్టుకోవడానికి చూసావని అడిగితే అబ్బా ఏమిటి అరుపులో, నువ్వు లోపలికి వెళ్ళు. ఏమిటి తాతయ్య, ఏమిటి గొడవ? గొడవ కాదురా, పెట్టిన వస్తువు పెట్టిన చోట కనిపించడం లేదు. ఇప్పుడు ఇంతకీ నీకేం కావాలి? కళ్ళజోడు కావాలి, కాఫీ కావాలరా? ఇదిగో కళ్ళజోడు నీ జేబులోనే ఉంది. ఈ కాఫీ అంటావా? కాసేపట్లో జానకి వస్తుంది, కమ్మడి కాఫీ ఇస్తుంది. జానకి ఎందుకు వస్తుందిరా ఇక్కడికి? జానకి మన ఇంట్లో పని పిల్ల టెన్షన్గా వేళకొచ్చి కాఫీ కాసి ఇవ్వడానికి. అసలు ఇదంతా నాకు కర్మలేరా. మీ అమ్మ నాన్న గారిని బ్రతుకుంటే నీ ముక్కుకు తాడేసి ఘాటి కట్టేసి ఉండేవాళ్ళు. ఈ ముసలి తాత అలసి చూసుకునేగా పెళ్లి మాట ఎత్తినప్పుడల్లా దాటేస్తూ వస్తున్నావు. ఒరే బాబు, నువ్వు ఎవరినైనా ప్రేమించావా ఏమిట్రా? చెప్పరా బాబు. అనుకో. ఎవరా ఎవరా పిల్ల? నేను ప్రేమిస్తే సరిపోయింది, అవతల అమ్మాయి ప్రేమించొద్దా? నీకేం తక్కువ. ఆ పిల్ల ఎవరైనా సరే ముక్కుకు తాడేసి పట్టుకొస్తాను. చెప్పరా బాబు, చెప్పు. జానకి. అమ్మ పడవా, నాకు తెలుసు. నీ నోట్లో నుంచి ఆ మాట ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఇదిగో ఇప్పుడు వెళ్ళి మాట్లాడుస్తాను. ఆ పై పంచ కళాయిల పెట్టాగే. దీనికి పెద్ద ఆలోచన ఎందుకు మరీను? భక్తుడికి రామాలయం ఎంత అవసరమో పేదవాళ్ళకి అన్నదాన సమాజము అంతే అవసరం. మనం అందరం పూనుకుంటే ఊళ్ళో పెద్దలంతా ఇక్కడే ఉన్నారు. చాలా సంతోషం, చాలా సంతోషం. ఇదంతా చూసి ఏమిటా అని మీరు ఆశ్చర్యపోతున్నట్టున్నారు. ఏం లేదండి, మీరంతా నేను వెంటనే పెళ్లి చేసుకోపోతే నన్ను గ్రామం నుంచి బహిష్కరిస్తా ఉన్నారు. ఆలోచిస్తే మీ నిర్ణయం చాలా కరెక్టే అనిపించింది నాకు కూడాను. అందుకని పిల్లని అడగడానికి వచ్చానండి. ఎవరింటికి వచ్చావు? ఎవరి పిల్లని అడగడానికి వచ్చావు? బాలేవారండి మీరు, మీ ఇంటికే మీ పిల్లనే. పిచ్చి కృష్ణ, ఒళ్ళు దగ్గర పెట్టుకునే మాట్లాడుతున్నావా? చూడండి, నేను చాలా పెద్ద మనిషిలాగా తెల్లలాల్చి తెల్ల పైజమా వేసుకుని వస్తే పిచ్చి కృష్ణ పుచ్చు కృష్ణ అంటే తప్పు. నోర్మై, ఈ ఇంటికొచ్చి పిల్లని అడగడానికి ఎంత ధైర్యం రా నీకు? నా పిల్లలు జాతి రత్నాలు రా. నీలాంటి గులకరాళ్ళకిచ్చి పెళ్లి చేసే నికృష్టుని కాదు. ఇంకొక క్షణం నా కళ్ళ ముందుంటే నిన్ను నేను క్షమించలే. పో బయటికి. నేను గులకరాయినా? గులకరాయి? సరేనండి, మీ జాతి రత్నాలకి నాకన్నా గొప్ప మొగుని తీసుకొస్తారేమో చూస్తాను. ఏమిట్రా నువ్వు చూసేది? సమయానికి వచ్చి ఏమిటి మావయ్య? ఏం లేదు. ఏమిట్రా నువ్వు కూర్చావు? నీకంటే గొప్ప సంబంధాన్ని నేను తీసుకురాలేనను కదూ అన్నావు. ఇలా చూడు, ఊరందరి చేత మెచ్చుకోబడే గుణవంతుడు బుద్ధిమంతుడు అయిన రాంబాబు నాకు మేనల్లుడే కాదు, ఈ ఇంటికి కాబోయే అల్లుడు కూడా. నా పెళ్లి గురించి నన్ను అడగకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు నిర్ణయించుకోవడమేనా? ఆడపిల్లైనంత మాత్రాన మీరేం చేస్తే దానికి నేను తలూపాలా? ఈ పెళ్లి నేను చేసుకోను. ఏమిటే ఊరుకుంటున్నాం కదా అని రెచ్చిపోతున్నావు? బావకి ఏం తక్కువ నిలుగుతున్నావు? నాకేం తక్కువ అని నేను అడుగుతున్నాను. బుద్ధి జ్ఞానం ఈ రెండే తక్కువ. అన్నపూర్ణ, నువ్వు లోపలికి. అమ్మ జానకి, ఇలా రామ్మ. ఇలా కూర్చోతండి. అమ్మా, మనకున్న ఆస్తి ఏ పాటు ఉంటుందనుకుంటున్నావు? పట్నంలో ఒక పెద్ద డాక్టరు నెల సంపాదన అంత ఉండదు. కనీసం ఒక కాంట్రాక్టర్ ఇంజనీర్కి ఇచ్చే లంచం పాటు ఉండదు. అందుకని ఇంజనీర్లతోనూ కాంట్రాక్టర్లతోనూ సంబంధం అందుకునే అంతస్తు మనకి లేదమ్మా. అలాగని నేను ఏ పట్నంలోనూ 300 400 తెచ్చుకునే గుమస్తాకిచ్చి కట్టబెట్టలేదు. బుద్ధిమంతుడు యోగ్యుడు అయిన భావం నువ్వు పెళ్ళాడితే
నువ్వు మా కంటి ముందుంటావని, నీకు మేము కంటి ముందుంటామని, ఒకళ్ళకొకళ్ళు చేదోడు అదోడుగా ఉంటామని ఇన్ని ఆలోచనలతో ఈ నిర్ణయానికి వచ్చామమ్మా. ఏమంటావు? అసలు ఏ ఉద్దేశంతో దాన్ని చేసుకోవడానికి ఒప్పుకున్నావు? అసలు ఏ ఉద్దేశంతో దాన్ని చేసుకోవడానికి ఒప్పుకోకూడదు అంటే అక్క ఏంటి నీకు ఇష్టమేనా? నీకు తిండంటే ఎంత ఇష్టం, నాకు అదంటే అంత ఇష్టం. అంతే కదే. 2 రోజులు మామని అనడంగా ఆలస్యమైనట్టయితే నేనే తిరగా మామ దగ్గరికి వెళ్ళి మామ నీ కూతురు నాకు ఇస్తున్నావా లేదా, లేకపోతే ఊర్లో చెత్తుపోయి పెళ్లి చేసుకోమంటావా అని అడుగుండేమని. సర్లే గొప్ప, నేను వెళ్తున్నాను. వెళ్ళు, నేను రమణన్నా. ఓయ్, దానికి వంట వార్పు ఏమీ రాదు తెలుసా? దానికి కూడా నువ్వే వంట చేసి పెట్టాలి. వంట చేసి పెట్టడం నాకు కష్టం ఏంటే, చిన్నప్పటి నుంచి వంట చేయడం నాకు అలవాటే కదా, చేసి పెడతా. అలాగే అందరూ నేను వంట చేసే మొగుడు నవ్వుతారు తెలుసా? వంట చేసే మొగుడనే కదా, వంట భీముడు నవ్వినా కూడా నాకేం బాధలేదు, వాళ్ళ పళ్ళే బయటపడతాయి. అలాగే చేసుకో. ఇదిగో దానికి పాలు తీయడం, పిడకలేయడం ఇవి కూడా రావు, అవి కూడా నువ్వే నేర్చుకోవాలి. నేర్చుకునేదేంటే, నేను పాలు తీయగలను, పిడకలు వేయగలను. నాకే కోరి కష్టాలు తెచ్చుకుంటానంటే ఎవరేం చేస్తారు? నీ కర్మ. కర్మ కాబట్టి పెళ్లి చేసుకున్నా. ఇదిగో దానికి తల దూకోవడం, జడేసుకోవడం ఇవి కూడా రావు, అవి కూడా నువ్వే నేర్చుకోవాలి. ఏంటి నువ్వు చెప్పేదే? నా పెళ్ళ నా ఇష్టం. తల దూతా, జడేస్తా, పూలు పెడతా, అవసరమైతే నీళ్లు కూడా పోస్తా. రామ రామ రామ. ఇదిగో దాన్ని నువ్వు పెళ్లి చేసుకున్నావంటే సుఖంగా కాపురం చేయలేవు, అందుకని వేరే పిల్లని చేసుకో బావా. ఏంటి నువ్వు చెప్పేది? మేనమామ కూతురు పెళ్లి చేసుకుంటా అని చెప్పాను, చెప్పిన తర్వాత పెళ్లి చేసుకోకపోతే బాగుంటుందా? అంటే నీ మామకున్నది ఒకటే కూతురా? ఉండటానికి 2 కూతురు అనుకో, ఉంటే మాత్రం ఇద్దరు చేసుకుంటానా? పూర్తిగా ఇష్టపడే ఈ పెళ్లికి నువ్వు అంగీకరించావా? చూడు, 4 రోజుల్లో పెళ్లి కాబోయే ఏ ఆడపిల్లని ఈ ప్రశ్న అడగకూడదు. అడిగితే సమాధానం చెప్పదు. సుముహూర్తే సావధాన, సుముహూర్తమస్తు, సుప్రతిష్ఠితమస్తు, అయం ముహూర్త సుముహూర్తోస్తు. ధర్మే చ అర్థే చ కామే చ త్వయేష నాతిచరామి. అంటే సర్వకాల సర్వావస్థల్లోనూ కలిమిలో గాని, లేమిలో గాని, కష్టములో గాని, సుఖములో గాని, ఆశలో గాని, నిరాశలో గాని, మోక్షంలో గాని ఒక్కరిని విడిచి మరొకరు ఉండము అని అర్థం. ఎంత పవిత్రమైన అర్థం అందులో ఇమిడి ఉందో మీరు అర్థం చేసుకోండి. ఎంత గంభీరమైన భావం అందులో ఉందో మీరందరూ తెలుసుకోండి. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా, కంఠే భద్రాని శుభగే దేవ శరదాం శతం, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే, శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆ మాటకు వస్తే ఓ మగాడు ఆడదాని మెడలో తాళి కట్టడం అంటే, ఓ స్త్రీ నా పరువు, ప్రతిష్ట, నా గౌరవం, సంపద, నా శరీరం, మనస్సు అన్నీ ఈ పసుపుదాడుగా నీ మెడలో వేస్తున్నాను అని అర్థం. ఆ ముడివడిన కొంగులు పవిత్రమైన వివాహం అనే బంధానికి చిహ్నం. అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేయడంలో ఒక గొప్ప విశేషం కూడా ఉంది సుమండి. వేద మంత్రాల శబ్దంలో, పండిత శ్రేష్ఠుల పవిత్ర ఆశీస్సులతో పడిన ఈ 3 ముళ్ళకి సాక్ష్యం నేను సుమా. ఇంత పవిత్రమైన బంధాన్ని ఎవరు కించిపరిచినా, ఆటలాడుకున్నా జీవితాలు మసైపోతాయి సుమా అని హెచ్చరిక. అయ్యా అదండి ఈ విషయం. సాంప్రదాయం ఈ కాలం కుర్రాళ్ళకి శాదస్తంగా కనిపిస్తుంది కానీ దాని అర్థం తెలుసుకోవడానికి ఎవరూ ప్రయత్నించడం లేదు. ఇది సరే, ఇక వివాహం పూర్తయింది, ఇక విందు భోజనాలు కానిద్దాం, లేవండి. అమ్మాయి గారి సిగ్గుగా ఉందా? సిగ్గుగానే ఉంది. ఈ గదిలో ఒక్కగాను ఉంది. ఓ సింతే కదా, కౌగులిస్తే సిగ్గు పోతుంది, ఆ కిటికీ తలుపులు తెరిస్తే ఒక్క పోతుంది. కిటికీ తలుపులు తెరిచాను, గాలి వస్తుంది, నీ ఒక్కపోతుంది. పోతే ఆ సిగ్గు కూడా తెచ్చేస్తాను. పాల గ్లాస్ ఇక్కడ పెట్టు, కూర్చో. ఒక ఫ్యాన్ కొనుక్కోవచ్చు కదా. ఫ్యానా? దాన్నేం భాగ్యం. ఎన్నాళ్ళు ఒంటరివాణి కదా, దాని అవసరం లేకపోయింది. హాయిగా ఆరు బయట పక్కేసి పడుకుంటే ఆ పైరుగాలికి మైమరిచి నిద్ర పెట్టేది. ఇల్లాలు నువ్వు వచ్చావు కదా,
అసలు మన సంసారానికి కావాల్సిన ముఖ్యమైనవన్నీ ఒక లిస్ట్ తయారు చేసి వచ్చే పట్ల కొనేస్తాను. ఫ్యాన్ తోటే సంసారం సుఖంగా సాగిపోతుందా? అబ్బే, భార్యాభర్తల మధ్య ప్రేమ, మమత, అనురాగం అవి ముఖ్యం. నేననేది అది కాదు. మరి ఎంచక్కా తాతయ్య గారింట్లో గదికొక ఫ్యాన్ ఉంది. కొళాయి తిప్పితే నీళ్ళొస్తాయి. భోజనానికి టేబుల్, కుర్చీలు, పడుకోవడానికి డబుల్ కాటు. దేనికైనా అదృష్టం ఉండాలి. అదృష్టం కాదు, డబ్బులు ఉండాలి. నేలను బట్టి నీళ్లు, లక్షణం బట్టి లక్షణాలని మన పెద్దలు ఊరికే అన్నారా? చూడు, వెనక ఒక మాట చెప్పనా, మనకున్నదాన్ని మనం స్వర్గం అనుకుంటే స్వర్గం, నరకం అనుకుంటే నరకం. కుళాయి తిప్పినా వచ్చేది ఆ నీళ్లే, మన పెరటి బావిలో తోడినా వచ్చేది ఆ నీళ్లే. ఫ్యాన్ తిరిగినా వచ్చేది ఆగాలే, మన కిటికీ తలుపు తెరిచినా వచ్చేది ఆగాలి. పందిరి మంచమైనా, డబుల్ కాటైనా నిద్ర ముఖ్యంగానే మంచం కాదు. సర్లే, మగాళ్ళకి ఏదో సర్ది చెప్తారు. సత్య చెప్తాం కదా, జీవితానికి అర్థం చెప్తున్నాను. రా, ఎందుకు? బాగా చెప్తాను. ఇటు రావోయ్. రా. చూడు, ఆ చెట్టు కింద నా జంటను చూడు. ఎండొచ్చినా వానొచ్చినా ఆ చెట్టే వాళ్ళకి శరణ్యం. అదే వాళ్ళ మిద్దే, వాళ్ళ మేడ. జానకి, ఓ మాట చెప్పనా, జీవితంలో మనకంటే ఉన్నవాళ్ళని చూసి మనం బాధపడే కంటే, మనకంటే లేని వాళ్ళని చూసి వాళ్ళకంటే మనం ఎంత అదృష్టవంతులమో తెలుసుకుని సంతోషించడం ఎంతో మంచిది. అదే జీవిత సత్యం, అదే జీవితాన్ని అర్థం చేసుకోవటం. అర్థమైందా? నవ్వు. చప్పుడు నువ్వు పట్టించుకోకూడదు. ఇది మాకు బాగా అచ్చొచ్చిన పట్టి మంచం. మా వసువంతా దీని మీద పుట్టిందట. సిగ్గుపడితే పనులలో జరుగుతాయి. పిచ్చిదనం. స్వాగతం, సుస్వాగతం. రా. నాకసలు పెళ్ళే అవదని, పిల్లనివ్వని ఈ ఊళ్ళో చాలా మంది కారు కోతలు, రైలు కోతలు కూడా కూర్చారు. అందుకే నేను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నా. ఏ అమ్మాయిదా నా చెయ్యి పట్టుకుంటే 500, కాలు పట్టుకుంటే 600 జరిమానాలు వేసి నావి 10 ఎకరాలు తినేశారు. రేపటి నుంచి నీ కాళ్ళు చేతులు నడి సెంటర్లో రోజుకి 100 సార్లు పట్టుకుంటాను. ఎవడేం చేస్తాడో చూస్తాను. రా. సిగ్గుపడుతున్నావా? బాగా సిగ్గుపడు. ఈ లీలాకృష్ణకి ఆడవాళ్ళని లాలించడం డాల్డాతో పెట్టిన విద్య. శ్రద్ధగా విను. ముందు నిన్ను కౌగలించుకుంటాను. గుబులుగా ఉంటుంది. ఏం భయపడకు. ఆ తర్వాత నిన్ను ముద్దు పెట్టుకుంటాను. మత్తుగా, గిలిగా, గుండె దడదడగా ఉంటుంది. కాళ్ళు చేతులు వణుకుతాయి. అయినా భయపడకు. ఆ తర్వాత చెప్పడం కుదరదులే. రెడీ? కౌగలింత. ఇదేం కౌగులింత? కౌగులింతంటే ఇలా ఉండాలి. ఓర్ నాయనో. సరే, ఇప్పుడు ముద్దు పెట్టుకుంటాను. ఇదే ముద్దు? ముద్దంటే ఇలా ఉండాలి. ఓర్ నాయనో, ఈ దేవుడోయ్, నా కొంప ముంచావు కదే. ఏమే, నీకు ఇవన్నీ ఎవరు నేర్పారో చెప్పు. మా బావ. శ్రీకృష్ణ, నాకు ఏమిటి పరీక్ష? బయటికి పో. నిన్ను మీ బావని సెంటర్ చూసి పడి చేస్తాను. పో. ఏమిటండి కేకలు? బావన తర్వాత ఇట్టంటే ఆటలు ఆడుకోరా? కౌగిలించుకోవటం, ముద్దు పెట్టుకోవటం ఇవన్నీ ఆటల. పాపప్పల్లే, పాపాత్మురాల. పో. మీ మొహం. చిన్నప్పుడు బావ మరదలు ఆడుకునే బువ్వాలాటలండి. చిన్నప్పుడా? అంటే ఇంతప్పుడా? అమ్మయ్యా, బతికించావు కదే. మీ బావ ఎక్కడున్నాడు? మిలిటరీలో. తేడా వదిలిపోయింది. నీకెప్పుడు నా బొవ్వాలాట్లు ఆడుకోవాలంటే నాతోనే ఆడుకో, ఇంకెవరితోనూ ఆడుకో. పడుకో, కళ్ళు మూసి పడుకో. జ్యోతి, నా మంచి చెల్లి. బావ పొలానున్నాడు. ఈ క్యారేజ్ పట్టుకెళ్ళి బావకిచ్చిరా. మీ ఆయనకి నేనెందుకు ఇవ్వాలి? నీకు బావ కాదంటి, మంచి తల్లి. తాతయ్య 2 రోజుల నుంచి కబురు చేస్తున్నాడు. నేను ఒకసారి వెళ్ళొస్తాను. నువ్వు పట్టుకెళ్ళకపోతే అల్లుడు గారు ఏమన్నా అనుకుంటారు. నువ్వే పట్టుకెళ్ళు. బావ చాలా మంచివాడమ్మా, ఏమనుకోడు. నా మంచి చెల్లి కదూ. అలాగేలే, కాకా పట్టుకుని వెళ్ళు. మీ పెద్ద కూతురు గారు వంట రుచి చూద్దాం. చాలా ఊరుకోవే, మరీ నడమంత్రం. దానికి అసలు వంటే చేతగానట్టు మాట్లాడతావు. అబ్బా, ఈ వంట తింటే మీ బావు పని అయినట్టే. నేను వేరే క్యారేజీ పెడతాను,
పట్రా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.